ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం రిక్టర్ స్కేలుపై 5.3గా తీవ్రత నమోదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెల్లవారుజామున భూ ప్రకంపనలు భయాందోళనకు గురి చేశాయి. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7:20 నుంచి 7:27 ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు. భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇండ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం 7:27 నుంచి కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. అనేక చోట్ల భూమి కంపించింది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్రాంతాల్లో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించింది. అయితే ఒక్కసారిగా ఉదయం ఇట్లా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో జనానికి అర్థం కాలేదు. దాంతో భూ ప్రకంపనల భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు భూ ప్రకంపనలు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో చెబుతున్నారు. ఎట్లా భూ ప్రకంపనలు వచ్చినాయి అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. చాలా చోట్ల ప్రజలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. మొత్తం 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు జరిగినట్టుగా సిస్మోలజీ అధికారులు చెబుతున్నారు. ఇది ములుగు కేంద్రంగా భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మా ప్రతినిధి వంశీ మరింత సమాచారం అందిస్తారు. వంశీ, 5.3 తీవ్రతతో నమోదైంది భూకంపం. దాదాపుగా ఒక 20 ఏళ్ల తర్వాత ఇట్లా జరిగిందని చెప్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల కింద ఈ స్థాయిలో ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. ఎగ్జాక్ట్గా అధికారులు ఏం చెప్తున్నారు? విభాగం అధికారులు అంటే భూకంప కేంద్రం ములుగు దగ్గర గుర్తించిన నేపథ్యంలో ఈ భూకంపానికి గల కారణం ఏం చెబుతున్నారు ప్రాథమికంగా? రాజేష్, గత 20 ఏళ్లలో కూడా ఇంతటి తీవ్రతతో కూడినటువంటి భూకంపం ఎన్నడూ రాలేదని కూడా సెస్మాలజీ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలలో కూడా అటు భూకంపం నమోదైనట్టు కూడా సెస్మాలజీ అధికారులు ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత అనేక జిల్లాల్లో కూడా భూకంపం సంభవించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ములుగు కేంద్రంగా ఈ భూకంపం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా అటు ఏదైతే నమోదైనట్టు కూడా ఏదైతే సెస్మాలజీ అధికారులు చెప్పినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. 5.3 మ్యాగ్నిట్యూడ్ రిక్టర్ స్కేల్ పైన నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ఒక రకంగా స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ గా కూడా సెస్మాలజీ అధికారులు చెప్తా ఉన్నారు. 5.3 తీవ్రతతో కూడినటువంటి భూకంపం ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు కూడా నమోదు కాలేదని కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ప్రధానంగా ములుగు జిల్లాలో ఈ యొక్క భూకంపం కేంద్రంగా, దాంతో పాటుగా అత్యధికంగా 5.3 మ్యాగ్నిట్యూడ్ రిక్టర్ స్కేల్ పైన కూడా నమోదైనట్టు కూడా సెస్మాలజీ అధికారులు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. 7:27 నుంచి దాదాపుగా 7:31 వరకు కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినటువంటి పరిస్థితిగా మనం చూస్తాము. కొంత ములుగులో మాత్రం అత్యధికంగా ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అటు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా స్వల్పంగా భూమి కంపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతో పాటుగా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ,
ఈ జిల్లాలో కూడా భూమి కంపించినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. అటు నల్గొండ, మంచిర్యాల సహా పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇంటిలో నుంచి కూడా బయటకి జనాలు పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా మనకు విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాము. కొన్ని సెకండ్ల పాటు కూడా భూమి ప్రాథమికంగా ఏం చెప్తున్నారు? జనరల్ గా భూ ప్రకంపనలు అనేవి మనిషి గుర్తించలేనంత సహజంగా అప్పుడప్పుడు వస్తుంటాయని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. కానీ ఈ స్థాయిలో వచ్చింది అంటే ప్రాథమికంగా కారణం ఏం చెబుతున్నారు? ఎందుకు ములుగు కేంద్రంగా భూ ప్రకంపన కేంద్రం ఉన్నట్టుగా చెబుతున్నారు? కారణం ఏంటని ఏమైనా ప్రాథమికంగా చెప్తున్నారా? అంచనాకు వచ్చారా? రాజేష్, ఇప్పటికైతే సెస్మాలజీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. భూకంప కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడే పరిశోధనలు కూడా మొదలైనట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ భూకంపానికి గల కారణాలకు సంబంధించి అనేక వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. భౌగోళికంగా కూడా కొన్ని మార్పులు సందర్భంగా ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. దాంతో పాటుగా కొంత వర్షాకాలం తర్వాత భూమిలోకి వాటర్ ఇంకినప్పుడు కూడా కొంత సమతుల్యత దెబ్బతిన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా సెస్మాలజీ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంతకీ దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నిర్ధారణకు కూడా ఇంకా అధికారులు రానటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈ యొక్క భూకంపానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ ఇంకా అన్ని చోట్ల దాదాపుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు గమనించారు ప్రజలు. భూ ప్రకంపనలు వచ్చాయి. ములుగు కేంద్రంగా దాదాపుగా 45 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. సిస్మాలజీ విభాగం అధికారులు చెప్తున్నారు. దాదాపు చాలా చోట్ల కొన్ని సెకండ్ల పాటు, ఒక చోట 5 సెకండ్లు, 6 సెకండ్లు, ఇట్లా ఒక 8-9 సెకండ్ల దాకా వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా చెప్తూ ఉన్నారు. ములుగు కేంద్రంగా దాదాపుగా 45 కిలోమీటర్ల లోతున 5.3 తీవ్రతతో భూకంపం నమోదైనట్టుగా చెప్తున్నారు. అయితే గత 20 ఏళ్లుగా ఇటువంటి భూకంప ప్రకంపనలు ఈ స్థాయిలో రాలేదు. గతంలో వచ్చినాయని చెబుతున్నారు అధికారులు. కానీ 5.3 ప్రకంపనల తీవ్రత అంటే చాలా ఎక్కువగానే చెబుతున్నారు. సరే, నష్టం అనేది ఏం జరగకపోయినప్పటికీ కూడా కేవలం ప్రకంపనల వరకే పరిమితమైంది. ఆ ప్రకంపనలకి వరకే పరిమితమైనప్పటికీ కూడా 5.3 తీవ్రత అంటే చాలా ఎక్కువ స్థాయి ప్రకంపనలుగా అధికారులు చెబుతున్నారు. తెలంగాణకే పరిమితం కాలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ములుగు కేంద్రంగా వచ్చినటువంటి భూకంపం ఆంధ్రప్రదేశ్కి కూడా విస్తరించింది. అక్కడ కూడా విజయవాడతో పాటుగా మరికొన్ని చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు అక్కడ భూమి కంపించింది. దాంతోపాటు ఒక తెలంగాణలోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా భూకంపం వచ్చినట్టుగా, భూ ప్రకంపనలు వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇంకా పూర్తిస్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. ఎక్కడెక్కడ భూ ప్రకంపనలు నమోదైనాయి, మరి అక్కడ భూకంప కేంద్రం ఎక్కడ గుర్తించారు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణలో ములుగులో ఈ స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో 5.3 తీవ్రతతో భూకంప ప్రకంపనలు ఎందుకు వచ్చాయనే దాని మీద ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ఎందుకు వచ్చాయనే దానిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక్కసారిగా ఉదయం ఇట్లా భూకంప ఎఫెక్ట్తో ప్రజలు భయపడ్డారు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో భూకంపం వస్తుంది అన్నటువంటి వాళ్ళు నోటీస్ చేసి వెంటనే ఇళ్ల నుంచి చాలామంది భయంతో బయటకు పరుగులు తీశారు. అట్లా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ భూమి ఎట్లా కంపించింది అనేది ఆ సీసీ కెమెరాల్లో కొన్ని చోట్ల రికార్డ్ అయ్యాయి. తర్వాత ఇంటిపైన ఉన్నటువంటి పిల్లర్కి ఉన్నటువంటి ఆ రాడ్స్ కూడా ఎట్లా షేక్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. అంటే కొన్ని చోట్ల చాలా వరకు రికార్డ్ అయినాయి సీసీ కెమెరాల ద్వారా. ఇట్లా ఒక్కసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇది మహబూబాబాద్ జిల్లాలో దాదాపుగా 20 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. అంటే ఒక 5 సెకండ్ల నుంచి 10-15 సెకండ్ల దాకా కూడా భూ ప్రకంపనలు సంభవించినట్టుగా తెలుస్తోంది. భూకంప కేంద్రం ములుగు జిల్లాగా ఉన్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. 7:28 నుండి 7:29 మధ్య 30 సెకండ్స్ పాటు భూమి కంపించి తీవ్ర శబ్దాలతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కదలడం జరిగింది. ఈ తీవ్రతకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయాందోళనలకు గురై రోడ్ల మీదకి రావడం జరిగింది. ఊగిపడ్డాయి, 2-3 సెకండ్లు ఊగినాయి, పడిపోయినాయి, నిలబడిన డబ్బాలు కింద పడిపోయినాయి. ఉదయం 7:28 నుండి 7:29 మధ్య 30 సెకండ్స్ పాటు భూమి కంపించి తీవ్ర శబ్దాలతో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కదలడం జరిగింది.